చూసుకో కొంచెం. కదిలే కాలమా నిమిషం ఆగుమా తననే చూడుమా అందం తనదేనని. నువ్వు నాకు కావాలంట సరే చేసుకో వచ్చేస్తున్నా అయితే అది చేసుకో. అంటే సిచ్యువేషన్ డిమాండ్ చేయాలి కానీ నేను డిమాండ్ చేయకూడదు అన్నమాట. ఇదే ఈ గ్రాస్పింగ్ చూస్తుంటే కుళ్ళు వచ్చేస్తుంది. అంటే సెకండ్ సెటప్ నో ప్రాబ్లం. మరి ఇంత దగ్గర వచ్చి మాట్లాడుతుంది కానీ కొంచెం దూరం ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాకినాడ పిల్ల. ఈరోజు ఒక డేర్ ప్రపోజల్ ప్రాంక్ చేయబోతున్నాం. ఆ ప్రాంక్ ఎవరు ఇచ్చారంటే ఇంకో తిను ఉన్నారు కదా, తిన ఫ్రెండ్ని ప్రాంక్ చేయమని చెప్పేసి అన్నాడు. నేను లవ్ ప్రపోజ్ చేశాను తనకి. ప్రాంక్ అయితే చాలా బాగా వచ్చింది. మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ కింద ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హాయ్ నిఖిల్, ఎలా ఉన్నా? అవునా, నీకు తెలుసా? నేను తెలుసు. ఎట్లా? వీడి ద్వారా తెలుసు. ఫస్ట్ టైం చూస్తున్నా నేను. వీడికి ఎవడో ఒకడు బుద్ధి చెప్పాలి. ఎవడో ఎందుకు, మనమే చెప్తాం. నేనైతే చాలాసార్లు చూసాను ఫోటోలో. మేబీ ఫస్ట్ టైం. ఫొటోస్ ఎవర్రా? అంటే కానీ లేదు కదా చెయ్య. వదిలి చెయ్యంగా. ఏమి పట్టుకోలేవురా బాబు. సింగిల్సా? ఇద్దరునా? నేను కమిటెడా? రియల్లీ? అవునా? చెప్దాం అనుకున్నా బట్ నువ్వు అరే వారిని కమిటెడ్. అయ్యో, ఏమంటున్నావురా నువ్వు? ఏంది నిజంగా లవర్ ఉందా? నిజంగానే అవునా? ఏ నమ్మాలనిపించట్లేదా? ఇప్పుడు ఎలా? నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నువ్వేమో వేరే కమిటెడ్ అంటున్నావు. ఏంది మాకు ఇదేం ట్విస్ట్ రా? నాకు అర్థం కావట్లేదు. బీచ్ కనిపించావు ఇక్కడ మళ్ళీ బీచ్ పార్క్ అన్నా. నేను మాట్లాడుకుంటే ఇంకేం చేస్తాను నువ్వు చేసింది. చుండ బయట పెంట వెళ్ళిపోతున్నా నువ్వు. చెప్పండి. నిజంగానా? అయ్యో నిజం నమ్మాలని. అయ్యో అంటే నా ముఖానికి కమిటెడ్? ఆహా, కాదు నా నుంచి తప్పించుకోవాలని నువ్వు అట్లా చెప్తున్నాను. ఇంతకు ముందు అయినా చూసిండా నేను? చూడలేదు. నేను నిన్ను అడుగుతుంటే చెప్పు. చూసుకో కొంచెం. కదిలే కాలమా నిమిషం ఆగుమా తననే చూడుమా అందం తనదేనని. చెప్పు వేసుకో. మంచిగా భలే ఉంది కదా హెయిర్. గుండగించమంట? వద్దు, ఇందులోనే క్యూట్ ఉన్నా. సరే ఇప్పుడు నువ్వేమంటావు చెప్ప. నువ్వు నాకు కావాలంట సరే చేసుకో వచ్చేస్తున్నా అయితే అది చేసుకో. అక్కేం చెప్తారు సమాధానం? పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? వేరే అక్కంటే చెప్పు నీకు నిజంగా నువ్వు అంటే నాకు ఇష్టం. ప్లీజ్. అయ్యో పదా నడు నేను సీరియస్లీ అడుగుతున్నా. అమ్మ నన్ను కాల్ చేసి పెళ్లి చేస్తున్నాను. అంటే సిచ్యువేషన్ డిమాండ్ చేయాలి కానీ నేను డిమాండ్ చేయకూడదు అన్నమాట. ఇదే ఈ గ్రాస్పింగ్ చూస్తుంటే కుళ్ళు వచ్చేస్తుంది. చెప్పు. ఏంది నిజంగా? ఏమంటావు? నిజంగా చెప్పు. ఇందాక నుంచి చెప్పులు అయిపోయినాయి. ఏం చెప్పాలి చెప్పు. అంటే నాకు ఇష్టం. బట్ ఫ్రెండ్ అయితే కాదు.
ఏ రిలేషన్ అన్నా ఓకే అన్నా కదా. రిలేషన్ అంటే ఇప్పుడు నన్ను మ్యారేజ్ చేసుకుంటావా లేదంటే రిలేషన్లో పెడతావా అనేది నీ ఇష్టం. అంటే సెకండ్ సెటప్ నో ప్రాబ్లం. మాకేంది పంపరాపర్లు చెప్పు నిజంగా చెప్పు ఎందుకు భయపడిపోతున్నావు? ఇంత దగ్గర మీద కోసం మీరు భయపడరా? నిజం నీకు నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. నువ్వు ఎవరితో కమిట్మెంట్ అయినా నాకు అనవసరం. బట్ నువ్వు నాతో ఉండాలి. నేను అనుకున్నా చెప్పేశాను. ఎట్లా అంటే నీ ఇష్టం. తనతో ఫస్ట్ ఉండి నాతో సెకండ్ ఉండవా లేదంటే నాతో ఫస్ట్ ఉండి తనతో సెకండ్ ఉండవా అనేది నీ ఇష్టం. తనతో ఫస్ట్ ఉండి నాతో సెకండ్ ఉండవా లేదంటే నాతో ఫస్ట్ ఉండి తనతో సెకండ్ ఉండవా అనేది నీ ఇష్టం. బట్ నువ్వు నాకు కావాలంతే. కానీ నాకేంద్రీ బంపర్ ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. నిజం చెప్పు. వర్ణాలు వీరైనా ప్రాణముక్కటి వేదాలు ఎన్ని ఉన్న భావముక్కటే. నువ్వు మరీ ఇంత దగ్గర వచ్చి మాట్లాడద్దు కానీ కొంచెం దూరం ఉంటే అయిపోతుందా నీకే మంచిది చెప్పు. నాకు మంచిదా? నీకే మంచిది. వద్దు కొంచెం అస్సలు ఉన్నావు చాలా ఇప్పటి వరకు చాలా దూరంగా ఉండి ఇక్కడ అరే పై వాలిన ముత్యం రూపమా మదినే తడిపిన సొగసే తానే అని. కొంచెం దూరంగా నించో. అట్ట నుంచి ఆ బాక్స్లోనే ఉన్నావు, నేను ఆ బాక్స్లోనే ఉంటాను. ఎవరెవరు బాక్స్ నీకొకటి. నా బాక్స్ కూడా తీసుకుందాం. వదినాం బాక్స్ ఇచ్చేసాడు. సరే షాపింగ్ పోదాము. స్నానం చేసి కొంచెం దూరం ఉండే కదా. ప్లీజ్ కొంచెం టైం సరేనా చెప్పు. చెప్పండి. టైం తీసుకొని చెప్పండి. శ్రీ చెప్పు. క్యూట్గా స్వీట్గా నిజంగా లవ్ చేస్తాం అమ్మాయిని. మరి చేయొద్దా? అంటే లవ్ అంటే ఉట్టనే ఐ లవ్ యూ చెప్పేసి వెళ్ళిపోయేదా? పెళ్ళి చేసుకుంటుంది అన్న పెళ్ళి చేసుకో. కొన్ని పెళ్ళి చేసుకోపోయినా పర్లేదు, నాతో ఉండు. ఇప్పుడు మనకు నచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఏముంది, ఉంటే ఏముంది? ఎవరన్నా వాళ్ళు ఉండడమే కదా కావాలి. పిచ్చెక్కుతుందిరా నాకు, పర్రం పని చేస్తలేము. సో నువ్వు కమిటెడ్, నన్ను యాక్సెప్ట్ చేయవు. చేస్తున్నా అయినా కానీ నువ్వే కదా చేయమన్నా, చేస్తున్నా. నేను చేయమంటే చేస్తావా? అంటే నీకు ఇక్కడ నుంచి రావట్లేదా? బయటికి రాను ఒకసారి. ప్లీజ్ నిక్కి చెప్పు. ఐ లవ్ యూ నిక్కి. ఓకే ఐ లవ్ యూ టూ. బస్ ఎక్కించరా తీసుకెళ్ళి. బైక్ మీద ఎక్కడికి? ఇంటికి. నేను ఎందుకు వెళ్తాను? ఐ లవ్ యూ చెప్పిన తర్వాత ఇది ఎక్కడ నాకారాలు చేస్తున్నావు. కదా యాక్సెప్ట్ చేస్తే ఇంటికి తీసుకెళ్ళాడింది. మా ఎందుకా? సరే పోదాంపా. అరే బైక్ అవునవును. తమ్ముడు ఎడ తీసుకెళ్తావు? ఇంటికి సమాధానం చెప్పాలి. ఇంటికాడ అన్ని సెటిల్ అయిన తర్వాత, అక్కడ సెటిల్ అయిన తర్వాత ఇంటికి నేను సెట్ చేయాలి అక్కడ. వీళ్ళు ఎవరు ఇచ్చిన ప్రాంక్? ఆన్సర్ చెప్పు. చిచ్చి ఎలా అనిపించింది? ఈడే కదా ప్లాన్ చేసింది. మీరు మీ లవర్ కూడా చెప్పారు. నేనేం చేయలేదు స్వామి. మీ లవర్ కూడా చెప్పారు. అవునా? వదినమ్మ కూడా చెప్పారు. ఎంతమంది వదినమ్మలు అంటున్నావు? నన్ను వదినమ్మన్నావు. అయితే వదినమ్మ పిలుస్తా. ఎలా అనిపించింది?
ఏమో నేను నిజమే అనుకున్నాను. కర్ర పడిపోతారా మరి? కాదు, ఎలా అనిపించింది? ఎలా అనిపించిందంటే ఏం చెప్తున్నా, నిజంగా ఒక అమ్మాయి పిచ్చెక్కిపోయింది అనుకున్నావు ఏంది? ఒక్క మంది చాలా మంది పిచ్చి కదా, అందులో నువ్వు ఒకరు అనుకుని ఉంటాడు. నువ్వేమనుకున్నావు? నిజంగా అనుకున్నా, కాకపోతే ఎంత గుండె పడేసుకుంటుందండి. అన్నయ్య కదా బకరా అయిపోయాడు అనుకుంటా.